ఫ్రెండ్స్ మనకి మోటోరోలా నుంచి ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ కాబోతుందనమాట. మోటోరోలా సిగ్నేచర్ అనే మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. అంటే మనకి లాస్ట్ ఇయర్ కూడా మోటోలో ఇలాంటి మొబైల్ అయితే కూడా లాంచ్ అవ్వలేదు. కాకపోతే ఫస్ట్ టైం మనకి మోటోలో ఈ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుందనమాట. అంటే ఈ మొబైల్ మనకి ఇండియన్ మార్కెట్‌లో కొత్తగా లాంచ్ అవబోతుంది. ప్రెజెంట్ వీళ్ళు ఎప్పుడు లాంచ్ అవుతదనే డేట్ కూడా అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే చిన్న హింట్ ఇచ్చారు. కమింగ్ సూన్ అని ఒక టైటిల్ అయితే పెట్టారనమాట. కమింగ్ సూన్ అంటున్నాను కాబట్టి ఎప్పుడు లాంచ్ అవుతదని నేను కూడా అయితే మీకు చెప్పాను. ఈ వీడియోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే కో డిస్ప్లే ఉంటదనమాట. బ్యాక్ అయితే ఎటువంటి మెటీరియల్ యూజ్ చేస్తారనేది వీళ్ళు ప్రెజెంట్ తెలీదు గానీ, కాకపోతే ప్లాస్టిక్ మెటీరియల్ ఉండొచ్చు. ఆ తర్వాత లేకపోతే లెదర్ ఫినిష్ అని ఉండొచ్చు. ఈ 2 టైప్స్‌లో ఏ మెటీరియల్ అయినా ఉండొచ్చు. సైడ్ అయితే మెటల్ ఫినిష్ వాడారనమాట. ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ అనమాట. ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మొబైల్ అయితే అన్లాక్ అవ్వచ్చు. ఇక్కడ మనకి డ్యూరబిలిటీ మెన్షన్ చేయలేదు. IP68, IP69 అనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్‌గా తెలియదు. ఏ డ్యూరబిలిటీ వాడారనేది. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి సైడ్స్ కానీ, బ్యాక్ ప్యానెల్ డిజైన్ గానీ, ఫ్రంట్ గానీ డిజైన్ అయితే చాలా బాగుంది. సో, నేను ఫస్ట్ టైమ్ ఇంప్రెస్ అయిందేమంటే బ్యాక్ ప్యానెల్ డిజైన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ మోటోలో ఇది కొత్త సీరీస్ కాబట్టి డిజైన్ మీద చాలా బెటర్‌గా ఫోకస్ చేశారు. నెక్స్ట్ ఇంకా డిస్‌ప్లే విషయానికి వద్దాం. 6.7 ఇంచెస్ 1.5K పో ఎల్ఈడీ డిస్‌ప్లే మీద రాబోతుందనమాట. ఇక్కడ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది కూడా మనకి మంచి ప్రొటెక్షనే అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. కొంచెం హైయెస్ట్ రిఫ్రెష్ రేటే. H.10 సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ మనకి బ్రైట్‌నెస్ అయితే మెన్షన్ చేయలేదనమాట. కాకపోతే మనకి డిస్‌ప్లే కూడా బ్రైటర్ డిస్‌ప్లేతో రాబోతుంది. ఇందులో మనకి స్టైలస్ పెన్ కూడా ఉంటదని చెప్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్ కాదు. స్టైలస్ పెన్ ఉంటదని అయితే నేను కన్ఫర్మ్‌గా చెప్పలేను. కాకపోతే వీళ్ళు అఫీషియల్‌గా రూమర్స్‌లో బయట పడిందని చెప్తున్నారనమాట. స్టైలస్ పెన్ ఈ మొబైల్ సపోర్ట్ చేయొచ్చని. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. మనకి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది మనకి వన్ ఆఫ్ ది ఫ్లాగ్‌షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు క్వాల్కామ్‌లో. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు. అంటే ఏది ఇచ్చారనేది కన్ఫర్మ్ తెలీదు. కాకపోతే నేను అనుకున్న ప్రకారం ఏమంటే LPDDR5X ఉండొచ్చు. UFS 4.1 మీద రాబోతుందని నేను అనుకుంటాను. బట్ అది ఇస్తే బాగుంటది. ఇంకా మీరు గేమింగ్ రిలేటెడ్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, గేమింగ్ రిలేటెడ్ అంటే పబ్‌జీ గానీ, ఫ్రీ ఫైర్ గానీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి హైయెస్ట్ గేమ్స్ అన్నీ గానీ మీకు ఈజీగా ఇదైతే ఆటోమేట్ చేయగలదు. మీకు బాగుంటది ఇందులో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెంచ్ మార్క్ స్కోర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి సింగిల్ కోర్‌లో ఇది 2854 చేసింది. సో, మల్టీ కోర్‌లో చూసినట్టయితే 9411 స్కోర్ అయితే కవర్ చేసిందనమాట. ఒకసారి మీరు బెంచ్ మార్క్ స్కోర్ కూడా అయితే ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ మోటో AI 2.0 రాబోతుందనమాట. ఇంకా మోటో AI 2.0 ఉన్నట్లయితే AI ఫీచర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. AI ఫీచర్స్‌లో మనకి మేజర్‌గా మనకి రెగ్యులర్‌గా వచ్చే AI ఫీచర్స్ ఏముంటాయి? ఎరేజర్ ఉంటది. AI ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఉంటది. సర్కిల్ టు సెర్చ్ ఉంటది. గూగుల్ ట్రాన్స్‌లేటర్ ఉంటది. ఇలా మనకి చాలా అడ్వాన్స్ AI ఫీచర్స్ అయితే ఇందులో ఉండొచ్చనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. సో, మనకి కెమెరా సెటప్ కూడా చాలా బాగుందనమాట. మనకి లాస్ట్ మోటో సిరీస్‌తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. కెమెరా ఇన్నోవేషన్ కూడా. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. మెయిన్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్ఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరాలో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశారు. పర్టిక్యులర్‌గా ఏ సెన్సార్ యూజ్ చేసామని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సెకండరీ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అనమాట. మనకి ఈ కెమెరాలో కూడా OIS అయితే సపోర్ట్ చేస్తుందనమాట. అలాగే మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 3.5x ఆప్టికల్ జూమ్ యూజ్ చేసుకొని టెలిఫోటో కెమెరాలో ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు అనమాట. ఇంకా మీరు ఈ కెమెరా యూజ్ చేసుకొని అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్, గ్రూప్ ఫోటోస్ డిఫరెంట్ ఫేస్‌లో ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది యూజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు బెటర్‌గా అయితే పర్ఫార్మ్ చేయగలదు. ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇచ్చారు. ఫ్రంట్ 50 ఎంపీ అంటే ఇంకా ఫ్రంట్ ఫోటోస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటది. సో, చాలా హైయెస్ట్ రెజల్యూషన్‌లో మీరు ఫ్రంట్ ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఫ్రంట్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఏమైనా ఈ మొబైల్ మార్కెట్‌లో కొత్తగా వస్తుంది కాబట్టి కెమెరాస్ కూడా చాలా బెటర్‌గా డెవలప్ చేశారనమాట. సో, చాలామంది ఆడియన్స్ ఎలా అంటే ఫస్ట్ చూసేది కెమెరాస్ అనమాట. ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్‌లకే వెళ్తారు. బట్ కెమెరాస్ కూడా ఇందులో అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే మాత్రం ఒక హైప్ అని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఇది మనకి 7000 ఎంహెచ్ బ్యాటరీతో రాబోతుంది. 125 వాట్స్ వరకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 125 వాట్స్ ఛార్జింగ్ ఇచ్చారు కదా! ఇది నేను కన్ఫర్మ్ అయితే చెప్పలేను. బట్ వీళ్ళు అఫీషియల్ లీక్స్ ప్రకారం అయితే మెన్షన్ చేశారనమాట. అలాగే ఇందులో మనకి 40 వాట్స్ వరకైతే వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఓవరాల్‌గా మనము ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామనమాట. ప్రతి ఫీచర్ కూడా చాలా అట్రాక్టివ్‌గా అయితే అనిపించింది. సో, బట్ ఇవే ఫీచర్స్‌తో ఈ మొబైల్ లాంచ్ అవుతే నేనైతే చాలా హ్యాపీ. బట్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మన వీడియోని చూసింటే చిన్న రిక్వెస్ట్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.